వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏదన్నా ఉంది అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి ఏ స్థాయిలో చర్చ జరుగుతుందో మనందరికీ తెలుసు. జూబ్లీ హిల్స్లో టికెట్ ఎవరికి ఇస్తారు, ఎవరు పోటీ చేస్తారు, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, మూడు పార్టీలు కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా తర్జన భర్జన జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరిని ఎంపిక చేయాలి అభ్యర్థిగా అనేటువంటిది అయితే చాలా రకాలైనటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆయన అకాల మరణంతో ఒక్కసారిగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ అనివార్యమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మా కుటుంబం పైన కొంత కుట్ర జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పని కట్టుకొని మమ్మల్ని ఓడిస్తానంటూ కూడా మా పైన రంకెలేస్తూ మా మీదకు వస్తున్నారు, వాటిని త్రిప్పికొట్టడానికి మా సిట్టింగ్ స్థానాన్ని మేము కాపాడుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికైనా కానీ జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే స్థానం ఎవరిది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీది, అది మాగంటి ఫ్యామిలీదే అని చెప్తున్నారు. ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాను. మాగంటి వజ్రనాథ్ గారు, మాగంటి గోపీనాథ్ గారి అన్న. ఎందుకంటే ఆయన ఈ 3 సార్లు జరిగినటువంటి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు అనేటువంటి పేరు మాగంటి గోపీనాథ్ గారికి వచ్చిందంటే దాంట్లో వారి అన్నగారు అయినటువంటి వజ్రనాథ్ గారికి చాలా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నటువంటి తీరు, ఇలాంటి వాటి వల్లే మాగంటి గోపీనాథ్ గారు విజయం సాధించగలిగారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాబోతున్నారు అనేటువంటిది అయితే వినిపిస్తుంది. వారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నిజంగా చాలా దురదృష్టకరం. ముందుగా మీకు మా సంతాపము, ప్రగాఢ సానుభూతి అని మా ఛానల్ తరపున కూడా చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా బలరామకృష్ణులాగానే అంతే చక్కగా ఉండేవాళ్ళు. అలాంటి మీరు ఒక్కసారిగా జరిగినటువంటి పరిస్థితి వల్ల ఇప్పుడు మీ ఫ్యామిలీకి ఒక ఛాలెంజ్. ఎందుకంటే మీ పైన లేదు ఒకప్పుడు సెంటిమెంట్ రాజకీయం ఉండేది అనేవాళ్ళు, లేదంటే ఏకగ్రీవం చేసేవాళ్ళు ఎన్నికను. కానీ ఇప్పుడు ఎన్నిక అనేటువంటిది అనివార్యమైంది, ఉప ఎన్నిక. అసలు ఫస్ట్ ఈ పరిస్థితి గురించి మీరు ఏం చెప్తారు? ఎన్నికలు అనేది ఇప్పుడు వస్తాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. మావాడు అకాల మరణం వల్ల ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. బరిలో కూడా ఇదివరకు మళ్ళీ ఈజీ అంత కాదు. ప్రతి పార్టీ మేము అనుకుంటున్నారు. కాకపోతే మాకు 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినాము, ఇంకోసారి మావాడు బతుకుంటూ ఇంకోసారి కొట్టేవాళ్ళం. కాబట్టి మా దురదృష్టం మావాడు పోవటం వల్ల ఇప్పుడు అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మేము దానికి సిద్ధంగా ఉన్నాము. ఏ పార్టీ అయినా సరే బీఆర్ఎస్ని కొట్టేది ఉండదు. మావాడు అట్లా ఇక్కడ బేస్మెంట్ అట్లా తయారు చేశాడు, మామూలుగా చేయలేదు. నేను కూడా ఇప్పుడు వచ్చినా కానీ ఉంచున్నా గెలిచిన ఆగి మళ్ళీ మేము చేస్తామని అనుకోవట్లే, చేయలేము. ట్రై చేస్తాం అని ఇప్పుడు కూడా చెప్తున్నాను. అంతా బాగా కష్టపడ్డాడు. 24 అవర్స్లో 24 అవర్స్ ఏ టైం ఎవరు ఏ కార్యకర్త ఫోన్ చేసినా, ఎవరినా ఏం చేసినా ఇమీడియట్లీ ఎంత సమయం అయినా కానీ, ఏ టైం రాత్రి కాదు, పొద్దున కాదు, వర్షం కాదు, తుఫాన్ కాదు, ఎండ కాదు, ఏదైనా సరే అంత పర్ఫెక్ట్గా మావాడు అలర్ట్గా ఉండేవాడు. అనుకోకుండా ఇది అయింది. అట్లా తిరిగినందుకే ఆరోగ్యం ఇట్లా అయిందేమో అని మేము బాధపడుతున్నాం. రెస్ట్ అనేది ఉండదు, అసలు ఏముండదు, తిండి తిప్పలు ఏముండేది కాదు, అంత కష్టపడ్డాడు మా బ్రదర్. కానీ సార్ చూస్తే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న దాంట్లో కీలక పాత్ర పోషించింది మాత్రం వారి అన్నగారు అయినటువంటి మీరు, వజ్రనాథ్ గారు అనేటువంటిది మీ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు చాలా బలంగా చెప్తున్నారు. ఒక్కసారిగా ఆయన మరణం తర్వాత చాలామంది ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు. ఏంటి మన నాయకుడు ఎవరు, మన నాయకుడు ఎవరు, మనకి రెగ్యులర్గా అందుబాటులో ఉండేటువంటి నాయకుడు ఎవరు అని ఉన్నారు. ఇలాంటి కార్యకర్తల దగ్గర నుంచి కూడా అందులో మీరందరికీ తెలుసు, బయట ఆన్ స్క్రీన్ మీద తెలియపోయినా కానీ బట్ ఆఫ్ ద రికార్డ్ మీరు అందరికీ సుపరిచితులే. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కార్యకర్తలు మీ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే 83 నుంచి మావాడు వెనకాల బ్యాక్ బోన్ అంటే మా తమ్ముడు కాబట్టి నేను చేయాల్సిన కర్తవ్యం, నేను పెద్దోడిని ఇంటికి కాబట్టి చేయాలి. కాబట్టి నేను ఫస్ట్ నుంచి చచ్చిపోయే వరకు వెనకాలే ఉన్నా. మొత్తం పార్టీ మంచి చెడులు, మావాడు ఎలక్షన్స్ మంచి చెడులు ఏమున్నా ఆయనకి కొన్ని అవన్నీ పనులు కూడా నాకు చెప్పాడు. మావాడు ఉంటాడు పోండి ఆ టైప్లో చెప్పాడు మాట. నేను చేసేవాడిని. ఈ మావాడు ఎప్పుడైతే ఎక్స్పైర్ అయ్యాడు అకాల మరణం వల్ల ఈ కార్యకర్తలు అందరూ అయోమయంలో పడిపోయారు. అసలు మా పరిస్థితి ఏంది, ఇటు పార్టీలో ప్రెషర్ ఎక్కువైపోయింది. నన్ను చాలాసార్లు కలిశారు, షార్ట్ టైంలో చాలాసార్లు కలిశారు.
నేను నాకు ఇంట్రెస్ట్ లేదు పోయి అంతే కూడా ఇల్లా వెనకాల అయితే చేయగలను ఇల్లే కాదు కూడదు మీరు రావాలన్నా అని చెప్పి వాళ్ళు గోపన్నలాగా ఉంటాము మాట్లాడుతుంటే కూడా గోపన్నలాగా ఉంటావు అని చెప్పి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి ఈ మాట మీకు ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే సేమ్ వారిలాగానే మీరు కనపడటం. బ్రదరే కదా, బ్రదరు అట్లా కాదు ఇట్లా సేమ్ థింగ్. అన్న గోపన్న చూసినట్టే ఉంది, మాట్లాడితే మాకు హ్యాపీగా ఉంది, మీరు రావాలి నాకు తప్పదు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు నెట్టారు. నెట్టిన తర్వాత చూస్తే ఇక్కడికి వస్తే ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు ఏమో హోరా హోరీగా ఉంది, కానీ మేము కొట్టగలం. బీఆర్ఎస్ సత్తా ఏంది 100% కొడతాం, గెలుస్తాం. ఏ పార్టీలు ఉన్నా కానీ మనకి 100% బీఆర్ఎస్ మాత్రం పక్కా. కానీ ఎట్లయినా కానీ కొంత బాధాకరమైనటువంటి అంశం సార్, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారికి సీట్ ఇస్తారు అనేటువంటిది ఒక రకంగా వినిపిస్తుంది, కానీ మీ పేరు కూడా చాలా బలంగానే వినిపిస్తుంది. మరి ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారనేటువంటి తెలియదు, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా కార్యకర్తలు మాత్రం బలంగా మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి గురించి ఎలా ప్రస్తావిస్తారు? ఇప్పుడు సునీత గారికి మా మరదలకి ఇవ్వచ్చు, టికెట్ ఇస్తారు. ఇచ్చిన రేపు పొద్దున పొజిషన్ ఏంది, మావాడు 24 hours అవైలబిలిటీ ఉండేవాడు. ఆ టైప్ ఆఫ్ ఉండలేరు కదా. ఇప్పుడు లేడీ అని అంటే నేను వాళ్ళని వేరే విధంగా అంటలేదు, ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు కూడా చేస్తారు, ఎంతవరకు చేయగలరు అది మీరు పబ్లిక్ అందరు తెలుసు. ఇప్పుడు మా బ్రదర్ 24/7 ఎప్పుడైనా సరే ఏ టైం అయినా సరే ఫోన్ చేస్తే అలర్ట్. ఫోన్ వేరేవాడితో కూడా లేపడు మా బ్రదర్, ఆయనే లేపుతాడు ఫోన్. ఎవరైనా కాన్ఫరెన్స్లో ఎవరు చేసినా వేరేవాడు పిఏ కూడా ఉన్నాడు ఫోన్ లేపుతాను, అంత ఉంటాడు. డైరెక్ట్గా ఆయనే లిఫ్ట్ చేసేవాడు ఎప్పుడైనా 24/7. వేరే వాళ్ళు ఫోన్ ఎవరికి ఇవ్వడు, ఇచ్చినా ఈయనే ఒకళ్ళు మోయినా ఈయనే లేపాలి, ఆ టైప్ ఆఫ్ ఉండేవాడు మావాడు. ఇప్పుడు ఈమెకి ఇస్తే ఆ టైప్ ఉండదు కాబట్టి వీళ్ళ కార్యకర్తలకు నా సంగతి తెలుసు ఫస్ట్ నుంచి. మావాడు మా గోపీనాథ్ మా బ్రదర్ అవుతాయి తమ్ముడు, ఎప్పుడు ఫస్ట్ ఏమన్నా ఉంటే పో మా బ్రదర్ ఉన్నాడు పో, బయట ఉన్నాడు మా బ్రదర్ మాట్లాడుకో, అది నాకు చెప్పు, నువ్వు మావాడిని నన్ను పిలిచి రా మావాడిని పిలువు, ఆ టైప్లో ఉన్నప్పుడు వీళ్ళందరికీ అప్పటి నుంచి నాకు టచ్. మొత్తం కాన్స్టిట్యున్సీలో 7 డివిజన్లో ప్రెసిడెంట్లు ఎవ్రీథింగ్ కార్యకర్తలు కానీ అందరు తెలిసినారు, అందరు తెలుసు. వాళ్ళతో మనం మాట్లాడి మంచి చెడు చూసి చేసేవాళ్ళం కాబట్టి వాళ్ళు నన్ను అన్న నువ్వు చేయగలవు అని చెప్పి ఎంకరేజ్ చేస్తే కూడా నాకు మనసొప్పల, కుటుంబంలో చాలా మనసొప్పల. నేనే బాధలో ఉన్నా, తమ్ముడు పోయి నేనే బాధలో ఉన్నా. ఎవడో 100 మాటలు మాడతారు, అన్ని వేస్ట్ మాటలు, కానీ నేను మాత్రం బాధలో ఉన్నా. మాకు తెలుస్తుంది చిన్నప్పటి నుంచి తిరిగి మంచి చెడు చూసిన వాళ్ళు, తోడబుట్టిన వ్యక్తి చేసాం. ఈ పార్టీగా తెలుగుదేశం నుంచి వచ్చాం మేము, అన్ని పార్టీలు చూసాం, అన్ని మంచి చెడు అన్నీ చూసాం. సడన్గా ఇట్లా అవుతాం వల్ల ఇప్పుడు నేను ఒక్కడే అయిపోయాను. నాకు కూడా ఫ్యామిలీ ఉంది అంతేగాని నేను ఒక్కడే కదా. నాకు బ్యాక్గ్రౌండ్ అనేది మా కాడు ఆడు నేను ఇద్దరం మా బ్రదర్స్ ఒకళ్ళకి ఉండేవాళ్ళం. ఇప్పుడు నాకు అది లేదు, అయినా కానీ తట్టుకునే కెపాసిటీ ఉంది, చేయగలను. ఈ కార్యకర్త సపోర్ట్ నాకు ఫుల్ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే మీరు చెప్పినట్లుగానే ఎవరైనా కానీ మీ గురించి అడిగితే అదే చెప్తారు సార్. ఎందుకంటే గోపీనాథ్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళినా అన్నయ్య ఉన్నారు, అన్నయ్య దగ్గరికి వెళ్ళండి మాట్లాడండి అన్నారు. మీ దగ్గర చిటికల్లో కూడా ఎంత పెద్ద సమస్య అయినా కానీ పరిష్కరించి దానికి పరిష్కారం చూపించగలిగిన మీరు ఒక్కసారిగా ఇప్పుడు మీ పేరు ఇలా వినపడుతూ ఆన్ స్క్రీన్కి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి, కార్యకర్తలంతా మీ దగ్గరకు వచ్చి అన్న మీరు రావాలి అంటున్నప్పుడు మీకు అసలు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఏంటంటే నాకు సెటిల్మెంట్ అంటే అది కాదు. నేను 1979 డిసెంబర్ సమస్యల పరిష్కారం సార్, అది సమస్యల పరిష్కారం. నేను 1979 డిసెంబర్ 15th నేను కోర్టులో జాబ్ చేశాను, సివిల్ కోర్టులో సూపరింటెండెంట్గా జాబ్ చేశాను. కాపింగ్ సెక్షన్ సికింద్రాబాద్ కాపింగ్ సెక్షన్ సూపరింటెండెంట్గా చేశాను. అప్ టు 90 వరకు చేశాను. 90లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు 89 అని చెప్పి మళ్ళీ మా బ్రదర్కి ఒక్కడే నేను ఉన్నాను అప్పుడు ఆల్రెడీ, అప్పటి నుంచి చేస్తున్నాను. ఇంకా కొంచెం మోరల్ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలని అక్కడ కంప్లీట్ రిజైన్ చేసేసి జాబ్ కంప్లీట్ పాలిటిక్స్ మా బ్రదర్ అంకాల్ అప్పటి నుంచి ఇంకెక్కువ 83 నుంచి మోరల్ సపోర్టు ప్లస్ ఫైనాన్షియల్ చూసేవాడిని. 90 నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండటం మొదలుపెట్టాను. 90లో మా బ్రదర్ కూడా ఎక్స్పైర్ అయ్యాడు. చూసుకునే వాళ్ళు ఎరక నేను కూడా తిరిగి ఇంకో బ్రదర్ ఉండేవాడు మా చిన్నవాడు రాజ్ కుమార్. మొత్తం వల్ల మేము కంప్లీట్ దిగాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ అక్కడి నుంచి మా వాడికి డెవలప్మెంట్ బాగుంది, అండ్ హ్యాపీ. మాకు ఆల్రెడీ మేము అప్పుడు 88లో నాకు ఆల్రెడీ ఎక్సైడ్ బిజినెస్ కూడా ఉంది. ఎక్సైడ్ బ్యాటరీస్ బిజినెస్ డీలర్షిప్ ఇన్ సికింద్రాబాద్ మొత్తం మంది డీలర్షిప్. ఆ టైంలో అది చేసుకుంటా, జాబ్ చేసుకుంటా, వేరే బిజినెస్లు చేసుకుంటా నేను ఫ్యామిలీ లాగుతూ ఉంటాను ఆ టైంలో.
సరే ఇప్పుడు కార్యకర్తలు అయితే మిమ్మల్ని చాలా బలంగా కోరుకుంటున్నారు, కానీ కేసీఆర్ గారు కొంత ఆలోచనలో పడ్డారు, ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేటువంటిది కొంత ఆలోచనలో పడ్డారు అనేటువంటి ఒక అలజడి అయితే మాత్రం ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరిలో కూడా ఉంది, కొంత ఒక అలజడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే కేసీఆర్ గారు నుంచి ఎలాంటి స్పందన మీకు వస్తుంది, కేటీఆర్ గారి సహకారం ఏ విధంగా ఉంది, కేటీఆర్ గారు ఏమన్నారు మాట్లాడినప్పుడు కానీ వారితో మాట్లాడినప్పుడు కానీ ఎట్లాంటి? అధిష్టానం దగ్గర నేను వెళ్ళింది, అందరితో మాట్లాడినాను. హరీష్ రావు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పువ్వాడ అజయ్ గారు, భాస్కర్ రావు గారు, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళందరితో నేను మాట్లాడి చెప్పాను. మాకు ముందు గ్రౌండ్ చూసుకోవాలి కదా ఎవరైనా. ఇప్పుడు నేను మిమ్మల్ని బ్లైండ్గా అడుగుతాం కాదు, నువ్వు కార్యకర్తలోకి వెళ్ళి కార్యకర్తలు అడుగుతారు, వాళ్ళ అభిప్రాయం తెలుసు, వాళ్ళు 100% అడుగుతారు. మనం అడిగినంత మాత్రం ఎవరు నువ్వు పెద్ద పోటీగా అంటే అది అయ్యే పని కాదు. అది వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకుని నాకా ఆమెకా ఇంకోళ్ళకా వాళ్ళు చూసే ఇస్తారు. నేను అదే దాని గురించి నేను చెప్పే ఇది కాదు. వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్లో మనకు బాగానే ఉంది, నేను చేయగలను కూడా నాకు ధైర్యం ఉంది. కానీ మీ నియోజకవర్గ పరిస్థితి చూస్తే చాలా కాస్ట్లీయెస్ట్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్. ఇక్కడ మీరు అన్నట్టుగా పారిశ్రామికవేత్తలు ఉంటారు, సినీ ప్రముఖులు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు, అందరు నివాసం ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళందరితో మీకు సత్సంబంధాలు ఎట్లా ఉన్నాయి? ఇది కాస్ట్లీయెస్ట్ కాన్స్టెన్సీ, కానీ కాస్ట్లీయెస్ట్ ఇక్కడ ఉండదు. అంతా స్లమ్ ఎక్కువ ఇక్కడ, మొత్తం స్లమ్మే. ముస్లిమ్స్ ఎక్కువ ఇక్కడ. ఓకే. మళ్ళా అన్ని బస్తీలు ఎక్కువ, మ్యాక్సిమం ముస్లిమ్స్, మైనార్టీలో ఎక్కువ. ఎందుకంటే సార్ 1,23,000 ఓట్లు ముస్లిం మైనారిటీకి సంబంధించి 1,25,000. వాళ్ళతో మీకు ఎట్లాంటి ర్యాప్ ఉంది? బాగుంది, ఎందుకంటే బ్రదర్కి వాళ్ళే. అదే ఊ అంటే మావాడు వాళ్ళందరూ, గోపీనాథ్ గారు ఊ అంటే మీటింగ్లు పెడతాం వాళ్ళతోనే. ఏ ఫంక్షన్ వచ్చినా ఏదొచ్చినా, రంజాన్ వచ్చిందంటే ఇక పండగ వాళ్ళకి ఆ టైంలో మంచి బాగా ప్రతి పండగలాగా చేసేవాడు. ముస్లిం పండగ అంటే ఒక మన పండగ అన్నట్టు చేసేవాడు. అందుకే బాగా ఉంది మాకు. ఓకే, అంటే తారతమ్యం లేకుండా. అసలు ఏం లేదు, అంటే మన హిందూ పండగ అన్నట్టు ఉంటుంది. ఆ టైప్లో చేసేవాడు. అంత అంగరంగ వైభవంగా చేసేవారు. ఏమి ఇంత గ్యాప్ లేకుండా ఎవ్రీథింగ్. వాళ్ళు ఏంటంటే అన్న ఓ ఈదారా అన్న, ఏ ఈదారా అంటే వచ్చిపోతే ఓ కరిదేంగ ఏ కరిదేంగ అన్నట్టు మావాడు వాళ్ళకి ఫుల్ అలర్ట్గా ఉండేవాడు అన్నమాట. ముస్లిం ఎందుకంటే మేము ఉన్న ఏరియా కూడా మాకు వాకింగ్ డిస్టెన్స్లో ఓఎస్సీ. మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునే అంతా ఒక ఆ బ్యాచ్ టైప్లో ఉండేవాళ్ళం. ఓకే. వాళ్ళు మేము ఉండే అంత ఏరియా అంతా ముస్లిమ్సే, కానీ అక్కడ హిందూస్ అంటారు కానీ ముస్లిమ్స్ ఎక్కువ, నవాబ్ ముస్లిమ్స్. ఈ ఓఎస్సీ వీళ్ళంతా నవాబ్ ముస్లిమ్స్ పెద్దోళ్ళు. వాళ్ళ దగ్గర మేము చిన్నప్పటి నుంచి ఉన్నాం. అందుకే మా ముస్లిం కల్చర్ మాకు ఎక్కువ. మా తలుపు తీసే ముస్లిమే మా ఇంటికాడ. కానీ హిందూ ఏరియా హిందూ అంటారు కానీ కాదు, ముస్లిం. మాకు గొడవలు లేవు, హిందూ ముస్లిం గొడవలు లేదు. బస్తీ ఉంది. మేము అక్కడ మా ఇంటి దగ్గర ముత్యాలు బాగానే ఉంది. దాంట్లో 127 పట్టాలు 86లోనే ఇప్పించాం మేము. పట్టాలు అది ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఇప్పుడు అంటున్నారు కదా, ఆ టైప్లో మేము 45-50 గజాలు చొప్పున ఫ్లాటింగ్ చేసుకుని, అది అన్నగారు ఉన్నప్పుడు బీజేపీ నరేంద్ర ఉన్నప్పుడు ఆయనతో మేము ఇప్పించాం. అంత పార్టిసిపేషన్ 127 పట్టాస్. మళ్ళీ దాంట్లో 11 మందికి రాలా. మళ్ళీ దానికి అక్కడ క్రియేట్ చేసే స్థలం ఉంటే మళ్ళీ దాన్ని ఖాళీ చెప్పి అక్కడే అనుకుని మళ్ళీ 11 పట్టాలు కూడా ఇప్పించాం. మొత్తం అందరికి మేము ఇవ్వాలి అనుకున్న అందరికి ఇప్పించాం పట్టాలు. అప్పుడు బీజేపీ నరేంద్ర ఉండేవాడు, ఆయన సపోర్టు మాకు బాగుండేది. మేము టీడీపీ అన్నగారు ఇది అప్పుడు మిలయన్స్ ఉండేది కాబట్టి మేము చేసాం అప్పుడు. ఇప్పుడు దాంట్లో అందరూ 3 స్టోరీ బిల్డింగ్ కట్టుకుని ఉంటున్నారు ఇప్పుడు హ్యాపీగా. సార్, వాస్తవానికి రాజకీయ ఫ్యామిలీ అన్న తర్వాత నిజంగా ఇలాంటి మనకి ఇక మన జీవితం ముగిసిపోతుంది అనేటువంటి సమయం కొన్ని అర్థమైనప్పుడు కానీ, లేకపోతే మనం ఇబ్బంది పడుతున్నాము, ఇక మనకి అయిపోయింది, సమయం అయిపోయింది అనే ఇలాంటి సందర్భాలు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా ఇంట్లో వాళ్ళతో ఖచ్చితంగా చర్చిస్తారు. అట్లా ఆయన ఇక నాకు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది అనుకున్న సందర్భంలో ఈ రాజకీయాల గురించి మాగంటి గోపీనాథ్ గారు మీతో ఏమన్నా మాట్లాడారు? అసలు అది ఆరోగ్యం చెడించేది అనేది నథింగ్. అసలు ఆ సిచ్యువేషన్ రాలేదు. ఓకే, బాగా ఉండేవాడు. అంటే ఓపిక అంటే ఇది హాస్పిటల్కి వెళ్ళితే ఎవడన్నా చిన్న కుర్రాడు 10 ఏళ్ళ కుర్రాడు కూడా 20 ఏళ్ళ కుర్రాడు కూడా ఓపీ లేదంటే ఉంటాడు. ఆ టైంలో 2 రోజులు ఉండేవాడు, మళ్ళీ 3వ రోజు పర్ఫెక్ట్గా ఉండేవాడు. అసలు ఆ సిచ్యువేషనే రాలేదు. అందరికీ మా వాళ్ళకి అందరికి కూడా నాకు జూన్ జూలైలో ఫుల్ రికవర్ అవుతున్నాను, మనం వేరే చేయాలి అని మా
తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పారు గోపీనాథ్ గారు బాగున్నప్పుడు. మైనర్ రెస్ట్ తీసుకుంటున్నా, ఇంకొంచెం రెస్ట్ అయితే అయిపోతుంది, ఆ టైప్ ఆఫ్ వచ్చారు. కానీ రకరకాలైనటువంటి వార్తలు వచ్చేసారు ఆయనకి, ఇట్లా బాగోలేదు, అట్లా బాగోలేదు, ఇట్లా బాగోలేదు అని చెప్పి. కిడ్నీ అయితే పోయిందని మాకు తెలీదు, లాస్ట్ మినిట్ తెలిసింది అది కిడ్నీ క్యాన్సర్ వచ్చింది. దాన్ని క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేద్దాం నాకు తెలిసిన వెంబటే నేను ఏఐజీ హాస్పిటల్ దాన్ని రిఫర్ చేసింది మీరేనా, సూచించింది మీరేనా? ఏఐజీకి వెళ్దామని. ఏఐజీకి నేను సూచించలేదు, వాళ్ళు మా బ్రదర్కి యశోద హాస్పిటల్లో చూపించుకున్నాడు. ఎవరు సజెషన్ మామూలుగా ఉంటారు కదా ఫ్రెండ్స్ సర్కిల్, ఎవరు చెప్పినట్టు బాగుంటుందని దాంట్లో జాయిన్ అయ్యారు. నాగేశ్వరరెడ్డి గారు చూసిన తర్వాత చేయాలని చెప్పి అన్నారు. దాని ఆపరేషన్ చేసినప్పుడు నాకు దాంట్లో ఉన్నవాళ్ళు నాకు తెలుసు కాబట్టి ఆయన నాకు ఇమీడియట్ నైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇట్లా అయిందండి, ఇట్లా ఉందని, కిడ్నీ ట్రబుల్ అనగానే నేను డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి నా కిడ్నీ ఇస్తా అని చెప్పాను. మీరు అన్నారు చచ్చిపోయి 3 months బిఫోర్ వెళ్ళి దాంట్లో ఏఐజీ భాను అని ఉంటాడు, ఆయనతో నేను నా కిడ్నీ ఇస్తా భయ్, నాకు ఇప్పుడు బీపీ షుగర్ గీగర్ ఏం జబ్బులు లేవు, నాకు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది నా బాడీ, నాది మా వాడు సెట్ అవుతుంది, నేను ఇస్తానని చెప్పి మా వైఫ్కి నా పిల్లలకి మా అమ్మకి చెప్పకుండా వెళ్ళాను. నేను వీళ్ళు చెప్తే భయపడతారు మళ్ళీ ఎందుకు అని అంటారని నేను ఇస్తాకి వెళ్ళాను. ఆల్రెడీ అక్కడ ఇన్ఫార్మ్ చేశాను, అతను కూడా మా బ్రదర్కి ఇన్ఫార్మ్ చేశాడంట. బాను చేస్తే మా వాడు హ్యాపీ ఫీల్ అయ్యి నవ్వుకున్నాడంట. ఇంకా టైం రాలేదు, ఆ టైం వచ్చాడు. అన్న నేను బాను అనే అతను మీరు అడగచ్చు, అన్న నేను చెప్తాను, చెప్పినప్పుడు రండి అంటే, నువ్వు ఎప్పుడని చెప్పి నువ్వు వచ్చి జాయిన్ అవుతా, 1 week బిఫోర్ చెప్పిన ఎప్పుడు చెప్పి నేను రెడీ అని చెప్పాను. అది మాత్రం నిజంగా ఒకవేళ అట్లా జరుగుంటే ఆయనకి ఇంత ప్రమాదం, ఇంత ఇబ్బంది అయ్యేది కాదు, అది అయ్యేది కాదు. డయాలసిస్కి వెళ్ళాల్సిన టైంలో వెళ్ళలేదు పాపం ఒకరోజు, అది వెళ్తే మాత్రం ఇంతవరకు వచ్చేది. ఇవాళ మా ముందు ఇప్పుడు మీద నేను మాట్లాడాడు, మావాడే మాట్లాడాడు మీ ముందు, నేను మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. అసలు ఉప ఎన్నిక అనేది వచ్చేది కాదు. ఏమన్నా సబ్జెక్ట్ వేరేది ఉన్నా మీలాంటి వాళ్ళు వచ్చి ఇంకో సబ్జెక్ట్లో మీరు ఇట్లా మా వాడిని కూర్చోబెట్టి మాట్లాడేవారు బ్రదర్ గోపీనాథ్ని. మా బాడీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఏం జబ్బులు అనేది మా వింటామంటే ఎక్కడా లేవు. ఫస్ట్ టైం ఇది మా వెంటనే మేము చూస్తున్న దాంట్లో అది ఎట్లా వచ్చిందో దరిద్రం చెప్పాలి. మీరే కాదు సార్, ఇది చాలా మంది ప్రజలే ఆశ్చర్యపోయారు. ఎవరు చూసినా కానీ 6 అడుగులు 6.5 అడుగులు ఉన్నారు, చాలా ఫిట్గా కనపడతారు, చాలా హ్యాండ్సమ్గా కూడా కనపడతారు. ఏ రోజు మా బ్రదరు అన్నగారితో వెళ్ళినప్పుడు తిరిగేటప్పుడు కూడా పొద్దున్నే 3 గంటల కాడి నుంచి రాత్రి 11-12 తిరిగిన ఎప్పుడు టైర్డ్ అయినట్టు ఉండేవాడు కాదు. సో రామారావుతో వాళ్ళు చేసి ఎప్పుడు అంతే. బుల్లెట్ ర్యాలీ ఆ రోజులో చేసాం మేము రామారావు ఉన్నప్పుడు. ఆగ్రా టు ఢిల్లీకి అట్లా ఎక్కడి నుంచి తీసుకెళ్ళి చెన్నై టు తిరుపతి అట్లా భజన్ లాల్ ఆ రోజులు ఉండేవారు కదా, వాళ్ళందరితో మేము చేసేవాళ్ళం ఆ రోజుల్లోనే. ఇక్కడ నుంచి ఓల్డ్ సిటీ నుంచి తీసుకెళ్తాం. మా వాడికి ముస్లిమ్స్ అదే కనెక్ట్ ముస్లిమ్స్ అంతా మాకు బుల్లెట్స్ అక్కడి నుంచి వచ్చాయి. మా వాళ్ళు దానికి సపరేట్ ఆర్గనైజం, ఇవన్నీ నేను చూసేవాడిని అప్పటి నుంచి. కానీ యూత్లో మంచి ఫాలోయింగ్ సార్, ఫాలోయింగ్ ఉంది. అన్నగారే అనేవారు గడ్డమోడేడి మావాడికి గడ్డం ఉండేది ఆ రోజుల్లో, ఇప్పుడు లేదు. గడ్డమోడేడి అనేవారు. అంటే అంత ఇష్టం మావాడంటే. ఆ రోజుల్లో యాక్టివ్గా పనిచేసేటోళ్ళు. ఆ రోజుల్లో మావాడిని సీటు ఎట్లాగే సీట్ ఇవ్వకపోతే దాని గురించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కార్యకర్తలు మా అన్నకి సీట్ ఇవ్వాలి అని అడిగారు. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఒకటే మాట, రామారావు ఎవరు గోపి సీటా, నా పక్కన ఉంటే సీట్ ఎందుకు అవసరం, నా పక్కన ఉంటాడు. అంత కాన్ఫిడెన్స్ మాట అన్నగారు కూడా. అదే పెద్ద సీటు ఆయన పక్కన, నా పక్కన ఉంటే సీట్ ఎందుకు బ్రదర్ అని అంత ఇదిగానే రామారావు దగ్గర డైరెక్ట్ యాక్సెస్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే మా గోపీనాథే. ఆ ఫ్యామిలీకి మాకు ఇవాళ కూడా, అప్పుడు మంచి యంగ్స్టర్ కదా సార్, ఇంకా మీరు ఇప్పుడు కూడా మాకు ఇట్లా టచ్ ఇట్లా అంత, ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీతో మాకు అంత టచ్ ఉంది. ఇప్పుడు పరామర్శకి లోకేష్ గారు వచ్చారు, బ్రహ్మణి గారు వచ్చారు, మోహన్ కృష్ణ గారు వచ్చారు. ఏమన్నా మాట్లాడారు సార్ లోకేష్ గారు? ఏమన్నా అది మాట్లాడే టైం కాదు కదా, తర్వాత వాళ్ళకి అనుకోలేదు పాపం. వాళ్ళు మావాడు పోయాడు చాలా బాధపడేవాళ్ళు చాలా మా దాంట్లో. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి టీడీపీ అంటున్నాం కదా, టీఆర్ఎస్ ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో ఉంటాం కూడా. మేము ఒక దాంట్లో పార్టీకి వెళ్ళిన తర్వాత వేరే దాంట్లో ఇప్పుడు దాకా ఎప్పుడు స్టెప్ వేయలేదు, వేయం కూడా. కానీ స్టార్టింగ్లో టీడీపీలో ఉన్నారు కాబట్టి నిజంగా ఆ వాత్సల్యంతో వాళ్ళు పరామర్శకు కూడా వచ్చారు. ఎప్పుడే కాదు, బ్రదర్ బతుకున్నప్పుడు అన్నీ టీడీపీ వాళ్ళు అంతా ఏ పనులన్నా వచ్చి పోయి మంచి చెడు అన్నీ మనం బాగానే టచ్లో ఉన్నాయి. వాళ్ళ కొత్త ఏం కాదు, అది బాగానే మనతో అప్పటి నుంచి ఇప్పుడు దాకా టచ్లో బాగా ఉన్నారు. అదేం లేదు సార్. ఒక పక్కన చూస్తే, ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన బీజేపీ పార్టీ.
మేము గెలవబోతున్నాం అంటే మేము గెలవబోతున్నాం. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలి అనేటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒకవేళ గెలవకపోతే ఇదిగో మళ్ళీ కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గిపోయింది అని అంటారేమో అనేటువంటి కామెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని కాంగ్రెస్ నాయకులు. బీజేపీ ఏమో ఖచ్చితంగా మేము అన్నిట్లో బలపడుతున్నాము, ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో కూడా బలపడుతున్నాము అని చెప్పి బీజేపీ అంటుంది. కాబట్టి ఇదిగో మేము బలపడ్డామని చెప్పి చూపించుకోవడానికి బీజేపీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పూర్తిగా డల్ అయిపోతుంది, ఇంకేమీ లేదు అనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పైన ఈ రెండు పార్టీల నాయకులు, మీ వ్యతిరేక పక్షాలైనటువంటి రెండు పార్టీల నాయకులు చాలా తీవ్ర స్థాయిలోనే కామెంట్స్ చేస్తారు. అవన్నీ కలగంటున్నారు వాళ్ళు. బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్, మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ని మించిన పార్టీ అంటే ఒకటి పబ్లిక్లో పనిచేశారు వీళ్ళు. కాంగ్రెస్ వచ్చింది పనిలో అయితే మీకు తెలియదే ఉంది, నేను కొత్తగా చెప్పక్కర్లా, పబ్లిక్కే చెప్తున్నారు, నేను చెప్పాల్సిన కూడా అవసరం లేదు. కాంగ్రెస్ పరిస్థితి అట్ట ఉంది, బీజేపీ అంత మాత్రం. బీఆర్ఎస్లో బాగా పనులైంది, హ్యాపీగా ఉన్నామని పబ్లిక్ అందరూ బాగా ఉన్నారు. బీఆర్ఎస్ని కొట్టేది ఇక్కడ లేదండి. ఇప్పుడు నేను చెప్తున్నా సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్, ఇప్పుడు 100% ఈ సీటు బీఆర్ఎస్దే, డౌట్ లేదు ఎప్పుడు కానీ సరే. అట్ట మా బ్రదర్ డెవలప్మెంట్ కేసీఆర్ గారు సపోర్టు తీసుకుని కేటీఆర్ గారు కేసీఆర్ గారు మావాడికి ఎంకరేజ్మెంట్ బాగా చేశారు. పలాంది కావాలి, స్వయంగా కేసీఆర్ గారు వచ్చారు కదా సార్, ఆయన ఆరోగ్యం బాగోపోయినా కానీ వచ్చారు. మా ఫ్యామిలీ అది, మా ఫ్యామిలీ లాగా ఉంటాం మేము. ఇంకోటి ఏంటంటే పలాంది ఫండ్ కావాలి, ఇంత ఒక ఇన్ని కోట్లని ఉంటుంది కాదు, ఇంత కావాలి ఎక్కువ, మావాడు ఎక్కువ తీసుకొచ్చాడు అభివృద్ధి పనులు. 10 కోట్లు అంటే కాదు నాకు 20 కావాలి 15 కావాలి అట్లా తెచ్చి అభివృద్ధి చేశాడు మావాడు గోపీనాథ్. ఎందుకంటే వాళ్ళు మావాడికి ఎంకరేజ్ కూడా చేశారట. ఓకే, అట్లా అందరికి ఎవరు అటు ఇటుకు చూసిస్తారు, మావాడు ఏది అడుతుంది వాళ్ళు పార్టీ నుంచి పలాంది కావాలి చలో తీసుకోండి చేయండి, ఆ డబ్బులు తీసుకొచ్చి డెవలప్ చేయటం మామూలుగా చేయలేదు మావాడు. నేను పెద్ద చూసి మాట్లాడదాం, బాగా అభివృద్ధి మాత్రం పర్ఫెక్ట్గా చేశాడు. కానీ ఒక ప్రత్యేకమైన ప్రశ్న సార్, ఎందుకంటే మీరు మాగంటి గోపీనాథ్ గారికి ఫస్ట్ నుంచి కూడా ఆయన రాజకీయ ప్రవేశం చేసిన దగ్గర నుంచి కూడా మీరు అండగా ఉన్నారు, మీది సూచన ఉంది. ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా స్ట్రెంగ్తన్ చేయటం కానీ వారందరికీ అందుబాటులో ఉండటం కానీ మీరే చేశారు. కానీ ఇప్పుడు మీ కార్యకర్తల దగ్గర నుంచి కొంత బలంగా వినిపిస్తుంది, ఎప్పటి నుంచో షాడోగా ఉన్నటువంటి వజ్రనాథ్ గారు ఇప్పుడు స్క్రీన్ మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది, ఆయనకే సీట్ ఇవ్వాలి అనేటువంటిది అయితే వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. కానీ ఒకవేళ ఈ పరిస్థితి కొంచెం తారుమారు అయితే మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది? అది ఇప్పుడు నేనేం చెప్పలేం. కానీ ప్రస్తుతానికి అయితే మీరు అన్నట్టు కరెక్టే, షాడోలాగా ఉన్నాను, వచ్చాను. ఎందుకు వచ్చాను, అక్కడ పరిస్థితి చేజారిపోతుందేమో. పబ్లిక్ అంటే ప్రజలు ఎట్లా ఉన్నారంటే మా మీద ఫుల్ నమ్మకంగా ఉన్నారు. గోపీనాథ్ అంటే చూస్తే అన్న కూడా గోపీనాథ్ లాగా ఉన్నాడు, చేయగలడు అన్న కాన్ఫిడెన్స్. అది మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం కూడా. మేము ఉంటామండి అట్లాగే, మేము అసలు మా ఇద్దరి మధ్యలో అసలు గాలి కూడా దొరదు, అట్లా ఉండేవాళ్ళం, ఉంటాం కూడా. మాకు సపోర్ట్ మా మదర్, ఓకే, మెయిన్ మాకు మా ఫ్యామిలీకి సపోర్టు ఏదైనా సరే మా మదర్, డేర్ అండ్ డాష్. మా మదర్ ఆ రోజుల్లోనే తహసీల్దార్ చేసింది 50sలో. ఆమె మ్యారేజ్ అయిన తర్వాత మా ఫాదర్ని రిజైన్ చేసింది. ఆమె సపోర్ట్ వల్ల నాకు ధైర్యం, నా సపోర్ట్ వల్ల మావాడు ధైర్యం. అంతేగాని ఇప్పుడు ప్రజలకి మనం ఇప్పుడు చేయబోతే, ఇప్పుడు నేను కనుక స్టెప్ తీసుకోపోతే ఇది చేయజారిపోయే పరిస్థితి కనిపించింది. కాబట్టి నేను స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకంటే సార్ సడన్గా మీ పేరు అనేటువంటిది వినిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బల నిరూపణ అనేటువంటిది చేసుకోవాల్సింది మీకు కూడా అనివార్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కార్యకర్తల దగ్గర నుంచి మీకు మద్దతు ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా మీ పేరు ప్రస్తావించాలి, పెద్ద ఆయన కేసీఆర్ గారికి చెప్పగలగాలి, కేటీఆర్ గారికి చెప్పగలగాలి, వాళ్ళు కూడా కన్విన్స్ అవ్వగలగాలి. సో ఇలాంటి టైంలో కార్యకర్తలందరితో ఎలాంటి సమన్వయంతో ముందుకెళ్తున్నారు? కార్యకర్తలతో ఫుల్ ఉన్నారండి మాతో ఫేవర్గా. మనకంటే వాళ్ళే మనకి గైడెన్స్ ఇస్తారు, వాళ్ళు అట్లా తయారయ్యారు. కానీ వాళ్ళకి మనం ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలిసేది. మనకు తెలుస్తాయి, చూస్తే కనిపిస్తుంది. కానీ దాన్ని ఈ రకంగా మనం ఒక రకం చేస్తే కాదన్నా ఈ రకంగా చేయాలని చెప్పే పరిస్థితి వాళ్ళే కల్పిస్తారు. వాళ్ళు చెప్పినట్టు కూడా చేస్తే కూడా మనకి సక్సెస్ అవుతాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పోవాడ అజయ్ గారు అండ్ భాస్కర్ రావు, శ్రీనివాస గారు, వీళ్ళంతా మా గాడ్ ఫాదర్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము పోతాం కదా. వాళ్ళు కాదంటే మేము చేసేది ఏమి ఉండదు. వాళ్ళు మా బ్రదర్కి ఎంకరేజ్మెంట్ బాగా చేశారు. అదే టైప్లో
మాకు కూడా చేస్తారని ఆశిస్తున్నాం, చేస్తారు కూడా. కానీ ఇంకోటి సార్, ఇక్కడ జూబ్లీ హిల్స్ అనగానే పీజేఆర్ గారి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పీజేఆర్ గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం మీతోటే ఉన్నారు కాబట్టి. కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏంటంటే పార్టీ అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఓకే అని చెప్పిన అయినప్పటికీ కూడా కొంత సునీత గారి వైపు మొగ్గు చూపుతున్నారు అన్నట్లుగా కూడా కొంత కనపడుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు మీకు? ఇప్పుడు పీజీఆర్ గారు ఆయన కూడా మా బ్రదర్కి మళ్ళీ చేశారు, ఇంకెక్కువ చేశారు ఆయన పాపం. ఆ రోజులు ఏం లేని రోజుల్లో చేశారు, అది మనం మెచ్చుకోవాలి. అది మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? కాదు, చెప్తానండి. ఇప్పుడు ఆయన ఏం లేని రోజుల్లో ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టమ్ అన్నీ వచ్చినాయి, బటన్ నొక్కగానే ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది, ఇంకో బటన్ నొక్కగానే ఎవడున్నాడో వచ్చేస్తుంది. ఆ రోజుల్లో ఏముంది, ఒక మనిషి వెళ్ళి చెప్పేదాకా టైం పడుతుంది. ఒక మనిషి వెళ్ళి అటుంటే అప్పుడు ఆయన చేశాడు పీజీ, అది మెచ్చుకోవాలి మనం. ఆయన దాన్ని ఇంప్రెస్గా మనం తీసుకుని మా బ్రదర్ చేశాడు, సక్సెస్ అయ్యాం. మళ్ళీ మేము కూడా అదే చేయాలి. అవును, పీజీఆర్ గారు ఏదో చేశారు చేయలేదు అంటాం కాదు, చేశారు 100% చేశారు. ఏం లేని రోజుల్లో నేను చెప్పేది. ఆ రోజుల్లో ఏముందండి, ఎలక్ట్రానిక్ ఎక్కడ ఉంది ఇక్కడ? మనం ఎవరైనా మనిషిని కలవాలంటే 1 డే పోతుంది. అయినా ఆయన చేశాడు పాపం. ఆయన పర్ఫెక్ట్, అంత ఆయన ఉన్న కార్యకర్తలు కానీ గ్రౌండ్ వర్క్ కానీ పర్ఫెక్ట్ ఉంది. అదే అంటున్నాను సార్, ఎందుకంటే అలాంటి ఇక్కడ ప్రభావం చూపించగలిగినటువంటి ఆయన సపోర్ట్ కొంత సునీత గారి వైపు కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. సరే, ఏదైనా కానీ అధిష్టానం నిర్ణయం అనేటువంటిది ఫైనల్ కాబట్టి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను నా స్టాండ్ బాగానే ఉంది. ఇప్పుడు వరకు నేను చెప్పాను, నాదేం చెప్తున్నా. మా కార్యకర్తలు ఏం చెప్తే అదే, అంతే. మీ కార్యకర్తలు ఏం చెప్తే అంతే, వాళ్ళ నిర్ణయం. కార్యకర్తలు ప్లస్ మా అధిష్టానం ఒక నిర్ణయం ఇస్తారు, మా కార్యకర్తలు డిస్కస్ చేస్తాం, వాళ్ళు ఒక నిర్ణయం ఇస్తారు, దాన్ని బట్టి స్టెప్ వేస్తాం. ఎందుకంటే సార్, మీది గెలవాల్సిన పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు మీరు గెలిచేటువంటి దాని ప్రభావం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద కూడా ఉంటుంది. ఇలాంటి వాటిని కూడా కొంత సమన్వయం చేసుకొని జాగ్రత్తగా నాయకులతో చేసుకొని ముందుకెళ్తున్నారా? నేను పెద్ద గొప్పగా చెప్తాం కాదు, మా వాడు చేసిన డెవలప్మెంట్స్ ఉంది, నేను వెనకాల ఉన్నా కాబట్టి 100% సెట్ కొట్టి చూపిస్తామండి. 100% కొట్టి చూపిస్తాం, అంత గెలుస్తామని మాకు తెలుసు. గ్రౌండ్ వర్క్ మేము చేస్తున్నాం కదా, మాకు పబ్లిక్లో వెళ్తున్నాం, తిరుగుతున్నాం రోజు, ఇవాళ కాదు ఎప్పుడు నుంచి, ఇప్పుడు ఎక్కువ తిరుగుతున్నాం, చేస్తున్నాం. 100% మా సీటు బీఆర్ఎస్దే. ఓకే, సో జూబ్లీ హిల్స్ సీట్ అనేటువంటిది బీఆర్ఎస్దే, జూబ్లీ హిల్స్ సీట్ అనేది మాగంటి ఫ్యామిలీ. ఓకే, సరే, మన ఛానల్ ద్వారా సార్ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ ప్రజలకు కానీ మీరు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మీరు కనపడుతున్నారు, చాలామందికి షాడోగా మీరు తెలుసు కానీ ప్రత్యక్షంగా మీకు చాలామంది మీ గురించి తెలియదు, వారందరికి కానీ జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మన బీఆర్ఎస్ని బలపరచమని చెప్తున్నా అందరికీ. బీఆర్ఎస్ని బలపరచండి, మేము అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళందరికీ, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఉన్న ప్రజలందరికీ చెప్తున్నది ఏంటంటే, నాకు మా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా మీరు నిలిచి మమ్మల్ని జయప్రదం చేస్తారని తలుచుకున్నాను. ఓకే, డెఫినెట్గా సార్, జరిగినటువంటి సంఘటన బాధాకరమైన కానీ డెఫినెట్గా మీ అభిష్టం అయితే నెరవేరాలనేటువంటిది అయితే కోరుకుంటున్నాం. డెఫినెట్గా చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు సార్. ఇది మాగంటి వజ్రనాథ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.